నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం అక్కంపేట మైనార్టీ నాయకులు అమీర్ బాషా ఆధ్వర్యంలో అక్కంపేట గ్రామంలో 36 కుటుంబాలు టీడీపీలో చేరినట్టు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం నెల్లూరులో ఎమ్మెల్యే కార్యాలయంలో అక్కంపేటకు చెందిన 36 కుటుంబాలకు చెందిన వారు పార్టీలో చేరటంతో వారికి పార్టీ కండువా కప్పి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు అమీర్ బాషా ఆధ్వర్యంలో 36 కుటుంబాలకు చెందిన వారు పార్టీలో చేరటం సంతోషదాయకమని పేర్కొన్నారు. గతంలో తమ నాయకుల ఆస్తులు కాపాడుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చిందన్నారు. భూములను ఒకరి పేరు మీద ఒకరు మార్చివేసి అక్రమంగా లాక్కున్నారన్నారు. రికార్డులు తారుమారు చేయడంతో 3 తహసీల్దార్లు సస్పెండ్ అయ్యింది తెలిసిందే అన్నారు. మంత్రిగా ఎమ్మెల్యేగా మీ ప్రజలకు ఏం చేశారని గత పాలకులను ఆయన ప్రశ్నించారు. చాపల శ్రీనివాసులు, కంత్రోటి వెంకటరమణయ్య, గుడ్లయ్య, కంట్రాటి పెంచిలయ్య, ఎస్ఐ సురేష్, పోతుగుంట మస్తాన్, కందలి నాగరాజు, ఎలుబోయిన కృష్ణయ్య, షేక్ అబ్దుల్లా, చిట్టేటి రామ్మోహన్, రావూరు శివకుమార్, కందలి వెంకటేశ్వర్లు, కండ్రాటి రమణమ్మ, మంగమ్మ, మందాస, మాతంగారి అనిల్, వేగూరు రాజేష్, పోతుగుంట అబ్దుల్లా, రాజశేఖర్, కాంట్రాక్ట్ రాజశేఖర్, మందా పోలయ్య, మందా పోలయ్య, మందా నర్సయ్య, చిన్నదల వెంకటరమణయ్య, పోతుగుంట మస్తాన్, వెల్తూరు నర్సయ్య, వెల్తూరు వెంకటయ్య, కటికాల సేనయ్య, మోమిడి వివేక్, చెరుదల వినోద్, మందా సాయి, ఇందాక పేర్లు చదువు రండి, ముందుకు రండి. గ్రూప్ ఫోటో పెడతారా? మనుబోలు మండలం అక్కంపేట గ్రామం 36 కుటుంబాలు చేరాయి. మా తెలుగుదేశం నాయకుడు అమీర్ బాషా గారి ఆధ్వర్యంలో. ఇంక ఇదంతా చాపల చంచయ్య, నాటకం శ్రీహరి, కంట్రాతి వెంకటరమణయ్య, కందలి అంటే అన్ని పేర్లు చదవటం చాలా పెద్ద 36 కుటుంబాలు చేరినాయి ఒక చిన్న పంచాయతీలో. ఇది వాళ్ళందరికీ నేను స్వాగతం చెప్తున్నాను. పాత కొత్త తేడా లేకుండా అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి కూడా ఆయన వైసీపీ కాబట్టి ఆ పేదోళ్ళ నోళ్ళు కొట్టండి, ఆయన వేరే పార్టీ కాబట్టి వాళ్ళని కేసులు పెట్టండి అనే అలవాటు మాకు లేదు. లాస్ట్ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు నానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవటం పెద్ద సమస్య అయిపోయింది. హైకోర్టు దాకా తిరగాల్సి వచ్చింది. అన్ని ల్యాండ్ రికార్డ్స్ మార్చేసేసారు. అందుకే 3 తహసీల్దార్లు సస్పెండ్ అయినారు. ఇప్పుడు నేనేమంటాను, మేము వచ్చాము, ఎవరి పొలమన్నా రికార్డు మార్చి
ఒక్క సెంటు రికార్డు మార్చి చేసామా? మీరు టోటల్గా ఏదైతే భూములలో అన్యాక్రాంతం చేసి తహసీల్దార్ల దగ్గర సంతకాలు పెట్టించి చేశారో అవన్నీ తిరిగి చక్కబెట్టేదే పెద్ద సమస్య అయిపోతుంది. ల్యాండ్ యాక్ట్ గవర్నమెంట్ రాగానే రద్దు చేశారు, లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేది. ఆ ప్రీ హోల్డ్ అని చెప్పేసేసి పేదోళ్ళ భూములన్నీ రికార్డ్స్ మార్చారు. గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కుటుంబాలకి అంటగట్టారు. అందుకనే 3 తహసీల్దార్ సస్పెండ్ అయినారు. నువ్వు ఎమ్మెల్యేగా, మంత్రిగా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 3 తహసీల్దార్లు సస్పెండ్ అయినారు, 1 డిప్యూటీ తహసీల్దార్ సస్పెండ్ అయినాడు. ఎక్సైజ్, రెవెన్యూ ఎంతమంది సిబ్బంది ఉద్యోగాల నుంచి సస్పెండ్ అయినారు. మా వల్ల ఒక్కరు, మా లైఫ్లో మా వల్ల ఒక్కరు నష్టపడిన సంఘటనే ఉండదు, ఇక ఉండబోదు. అందుకని వీళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి విషయాలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.